హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం కాలేజ్కి వెళ్తున్నాం. సేమ్ యాజ్ యూజువల్ మొన్న వెళ్ళాం కదా, సేమ్ బ్లాగ్ సేమ్ అదే పర్సన్ కూడా వెయిట్ చేస్తున్నాం దోస్తాడు. సో ఆ నిలిచి మనం కలుద్దాం. ఆ నుంచి అయితే నేను మీకు చూపిస్తా ఎట్లా పోతాను మెట్రిక్ నుంచి. మళ్ళీ అంచడే మేము డేస్ ఎక్కి వెళ్ళిపోవాలి. రైట్, వాడైతే వచ్చేసిండు. ఆ నుంచి అయితే టిఫిన్ చేయడానికి మనం నడుచుకుంటూ వెళ్ళినట్టు. సో ఆడ వెళ్ళే లోపు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్తే అక్కడ టిఫిన్ అయిపోయింది. సో మళ్ళీ దాని తర్వాత ఆ నుంచి అటు వెళ్ళేసి ఇంకో దాంట్లో ఆర్డర్ ఇచ్చి తినేసి ఉంటుంది. సో దాని తర్వాత రివ్యూ ఇద్దామని చూసిండే. చూడండి, పోయితే అన్న అయిపోయిందని చెప్పారు. అప్పుడైతే పూరి ఆర్డర్ ఇచ్చి ఉంటుంది. ఎట్లుందో చెప్తా వినండి. సూపర్. ఆ నుంచి తినేసి వచ్చి పైకి వచ్చి మెట్రో ఎక్కి నుంచి మా నుంచి మలక్పేటలో దిగి మళ్ళీ ఆ నుంచి లిఫ్ట్ నుంచి కిందికి వెళ్ళినండి. సో లిఫ్ట్ దాకా నడుస్తున్నాం. సో ఆ నుంచి అట్లా లిఫ్ట్ ఎక్కేసి కిందికి దిగాలి. కిందికి దిగినాక చూడండి ఎట్లుంటావు. అందగానే అట్లనే ఉంటాయి. పిల్లలు పడతారు, జాగ్రత్త. ఆ నుంచి అయితే ఆడ కార్డు సైప్ చేసి బయటకు వెళ్ళి ఉంటుంది. బయటకు వెళ్ళేసి ఆడ కూడా సైప్ చేస్తారు. చూడండి వాడిని గెలికినట్లా చేయమని ఎంతసేపు అని. అంటే ఏడిపోతానా మరి ఇదేంటి ఇదేంటంటే గిట్లా గిట్లా అంటారు. తలకాయ పని చేస్తున్నా తలకాయ పని చేస్తుందా ఇలాంటి సోప చేస్తే కదా అవుతుంది. ఆ నుంచి అయితే నడుచుకున్నారు వెళ్ళిన ఉంటుంది. ఆ నుంచి వ్యూ ఎట్లుందని వ్యూ చూసిన మలక్పేటలో. సో అందులోపలనే ట్రైన్ వచ్చేసింది. మనం వింత చేష్టలు చేస్తుండే. ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాం. సైడ్ వ్యూ ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి. ఆ నుంచి అయితే అట్లా విద్యానగర్ దాకా అట్లా వెళ్ళిపోయిన ఉంటే మేము చూసుకుంటా. నుంచి కాలేజ్కి వెళ్ళాం, హాల్ టికెట్ తీసుకున్నాం. సో బయటకు వచ్చేసినాం. మళ్ళీ అయిపోయింది కాలేజ్, హాల్ టికెట్ తీసుకున్నాం. మనం అయితే ట్రైన్ పోతున్నాం. ఈ నుంచి మలక్పేట పోయి మలక్పేట నుంచి మెట్రోకి తీసుకున్నారు వెళ్ళిపోవాలి డైరెక్ట్. ఆ నుంచి అక్కడ దిగేసి సో హాస్టల్లో తినేసారి. ఇది బ్లాగ్ అయితే స్టేట్యూన్ ఫర్ నెక్స్ట్ బ్లాగ్. ఇది అలా మాట్లాడదాం. మౌన తప్ప చేస్తుంది నేను అందరమ్మా మాన తారా మాటలు రావు ఫ్రెండ్స్. మూడు దోస్తాలు ఉంటే ఇట్లనే ఉంటాయి. మాట్లాడరా పాడుగా అంటే రీల్స్ చూస్తాను. అందుకే దోస్తాలతో తిరగద్దు, ఇట్లనే ఉంటది. ఎరుపు కాలుతో తిరుగుదే తమ్ముడు. ఇట్లుంటాయి అతని కథ. ఆ నుంచి అయితే ట్రైన్ వచ్చేసింది, ఎక్కేసిండే. మళ్ళీ ట్రైన్ వచ్చేసి కొంచెం ట్రాఫిక్ ఉంటుంది, అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ నుంచి అయితే ఇట్లా చూసుకుని ఉంటుంది. అక్కడ కిందికి మెట్రో దిగేసి ఆ నుంచి అక్కడ ఫ్లైట్ నుంచి కిందికి దిగి వాడు అటు వెళ్ళిండు, నేను ఇటు వెళ్ళినా. ఈ నుంచి మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ సేమ్ స్వైప్ పెట్టి లాగౌట్ అయిపోయినా. ఇంత అయితే బ్లాగ్ అయిపోయింది. ఈరోజు అయితే మొత్తం కాలేజ్ తిరిగేసాం. బాయ్ బాయ్.